మధుర మీనాక్షి అమ్మవారి అవతార రహస్యం ఒక అద్భుతమైన సత్యకథ. పాండ్య దేశంలో మధుర అనే నగరాన్ని పాలిస్తున్న మలయధ్వజ పాండ్యుడు అనే రాజు ఉన్నాడు. రాజు ధర్మాత్ముడైనవాడు. కాని ఒక్క సమస్య, సంతానం లేనిదే ఎంతో దుఃఖించేవాడు. తన భార్యతో కలిసి వేద పండితుల ద్వారా యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో అగ్నికుండం నుండి ఒక పాప కాదు, శివశక్తి అవతారం అయిన అమ్మవారు తానే అవతరించారు. ఈ బాలికకు 3 సంవత్సరాలకే అష్టశక్తులు లభించాయి. ఆమె జన్మించినప్పుడు తలపై తులసి, చేతుల్లో తల్వార్, కళ్ళు పాములాగా సూటిగా ఉండేలా కనిపించేవి. అందుకే ఆమెను మీనాక్షి అని పిలిచారు. మీనం అంటే చేప. ఆమె కళ్ళు చేపల్లా మెరుస్తూ ఉండేవి. వయసు కలిగిన తరువాత ఆమె తన తండ్రి రాజ్యంలో రాజ్యభారాన్ని చేపట్టి 5 దిశల్లో విజయం సాధించిన ఘనతవంతురాలు అయింది. చివరికి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిగా శివుని దర్శించి, శివుని, సుందరేశ్వరుడి ని భర్తగా అంగీకరించింది. వివాహం మధురలో జరిగి, అప్పటి నుంచి మధుర నగరం మీనాక్షి, సుందరేశ్వరుల పెళ్లి తలపించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ కథ నిజంగా తమిళనాడు రాష్ట్ర ప్రజల విశ్వాసంలో జీవించేది. ప్రతి సంవత్సరం మధురలో జరిగే మీనాక్షి తిరుకల్యాణం అనే ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఒక దేవతే ఎలా పరిపూర్ణ రాణిగా, భార్యగా మరియు శక్తిరూపిణిగా ఉన్నది చూపే చారిత్రక సందర్భం ఇది. ఇది పురాణాల ఆధారంగా ఉన్నదే కాని, ఇది అక్కడి మధుర ప్రజల జీవన భాగంగా ఆధ్యాత్మికంగా నమ్మబడి ఉండే కథ. ఇలాంటి కథలు మన భక్తిని పెంచటంతో పాటు, దేవతల ప్రభావాన్ని ప్రజల జీవితాలలో ఎలా కలిగించారో చూపిస్తాయి. వీడియో నచ్చితే గురు దక్షిణగా షేర్ చేయండి. మన హిందువులకు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్లకి తెలిసే విధంగా మీ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూపులకు పంపించండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మరిచిపోకండి. మీకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు.